ఏపీ మద్యం రవాణా కాంట్రాక్టుల స్కామ్ లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని నాగేశ్వరరావుకు కూడా సమన్లు జారీ చేశారు. నిన్న సునీల్ కుమార్ ను ఆయన ఇంటి నుంచి ఈడీ అధికారులు తొలుత తమ కార్యక్రమానికి తీసుకువెళ్లారు. అక్కడ కొద్దిసేపు విచారించిన తరువాత అరెస్టు విషయాన్ని ప్రకటించి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సునీల్ ను నాంపల్లిలోని ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయ అధికారి ఆయనకు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు. తదుపరి వాయిదాలో ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన కీలక సూత్రధారులు నిందితులు రాజకస్ రెడ్డి, దొంతురెడ్డి వాసుదేవ్ రెడ్డిలతో కలిపి సునీల్ కుమార్ ను కూడా హాజరుపరచాలని తన ఆదేశాలు స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నాటి ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజకస్ రెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసింది. నాటి తనిఖీల్లో కారుమూరి ఇంట్లో 94 లక్షల ఖరీదైన వాచీలను, రవాణా కాంట్రాక్టులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకోవైపు తన నాయనమ్మ చనిపోయారని తనకు వారం రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ వాసుదేవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఈడీ కోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న తర్వాత వ్యాఖ్యాన్ని డిస్మిస్ చేస్తున్నట్లు ఈడీ కేసుల ప్రత్యేక న్యాయాధికారి ప్రకటించారు. వేల కోట్ల దోపిడీకి మద్యం ముఠా స్కెచ్ వేసి దోచుకుంటే మద్యం రవాణా కాంట్రాక్టులు కూడా దక్కించుకుని వైసీపీ నేతలు ప్రాంతాల వారీగా దోచేసుకున్నారు. ఈ వివరాలను సిట్ ముందుగానే బహిర్గతం చేసింది. భారీగా లబ్ధి పొందే ప్లాన్ లో భాగంగా రాజకస్ రెడ్డి తన ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కు లిక్కర్ రవాణా కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఆ సంస్థ నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించడంలో నాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ప్రతిఫలంగా ఆదాయంలో 85% ఆయన కుటుంబమే తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ నుంచి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ఖాతాలోకి 28 కోట్లు చేరాయి. ఆయన భార్య కీర్తి ఖాతాలోకి 9.4 కోట్లు జమయ్యాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర సబ్ కాంట్రాక్టర్ ను పర్యవేక్షించిన సునీల్ 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు జరిపిన ఆర్థిక లావాదేవీలపై డిజిటల్ ఆధారాలు సేకరించి మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ప్రతి ఇన్వాయిస్ నుంచి 40 లక్షల నుంచి 60 లక్షలు అదనంగా తీసుకున్నట్లు తేల్చింది. నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం, అద్దె కార్లకు ఈఎంఐ కూడా ముడుపుల నుంచే వచ్చినట్లు ఆధారాలు లభించాయి. చెంచల్గూడ కేంద్ర కారాగారంపై ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నిందితులు ఒక్కొక్కరుగా ఈ జైలుకు క్యూ కడుతూ ఉండడమే. మద్యం అక్రమ రవాణా స్కామ్ కేసు దర్యాప్తులో వారం వ్యవధిలో 3 కీలక నిందితులను రాజకస్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, కారుమూరి సునీల్ కుమార్ ను ఈడీ చేసి చెంచల్గూడ జైలుకు తరలించింది. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ ఇదే జైల్లో 16 నెలల పాటు ఉన్నారు. ఇప్పుడు లిక్కర్ నిందితులు కూడా ఇదే జైలుకు వస్తుండడం ఆసక్తికరంగా మారింది.